ఐపీఎల్లో ముంబైను తిరుగులేని జట్టుగా నిలబెట్టిన రోహిత్ను కెప్టెన్సీ నుండి తప్పించటంపై అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రోహిత్ కొత్త పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో పాండ్యా కెప్టెన్సీలో అతడు ఆడాలి. గత కొంతకాలంగా ఐపీఎల్లో బ్యాటింగులో పెద్దగా రాణించిన హిట్ మ్యాన్ తనదైన దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు. భారీ సిక్సర్లతో శర్మ విరుచుకుపడి శతకాల మోత మోగించాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు చేరినా రాణించలేదు. రోహిత్ బ్యాటుతో ఆకట్టుకుందీ లేదు. గత సీజన్లో 16 మ్యాచ్లు ఆడి మొత్తం 332 పరుగులే చేసి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 28వ స్థానంలో నిలవడం గమనార్హం. 2022 సీజన్లో మొత్తం పరుగులు 268. కెప్టెన్సీ బాధ్యతలు, ఇతర ఆటగాళ్లు రాణించకపోవడం లాంటి సమస్యల వల్ల బ్యాటింగుపై కూడా ప్రభావం పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే కారణంగా కోహ్లీ గతంలో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేశాడు. 2022 నుంచి ఆ జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ కొత్త సారథిగా వచ్చాడు. అప్పటినుంచి బ్యాటింగ్లో స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు కోహ్లీ. వన్డేలు, టీ20ల్లో మునుపటి ఫామ్ అందిపుచ్చుకున్న విరాట్ అదే జోరులో గత ఐపీఎల్లో చెలరేగి ఆడాడు. 14 మ్యాచ్లు ఆడి మొత్తం 639 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 6 అర్ధశతకాలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో 4వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ప్రస్తుతం రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు లేవు. దీంతో బ్యాటింగులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ నేపథ్యంలో రోహిత్ను కోహ్లీతో పోల్చుతూ బ్యాటింగులో ఒకప్పటి దూకుడు చూపించాలని అభిమానులు కోరుతున్నారు. మరోసారి జట్టుకు టైటిల్ అందించడంలో రోహిత్ కీలక పాత్ర పోషించి తన సత్తా ఏంటో చూపించాలని ఆశిస్తున్నారు.